చెప్పబోయేది నిజాయితీ కథ ఆవు కథ. అనగనగా ఒక ఆవు పేరు పుణ్యకోటి. దానికి కొన్ని ఫ్రెండ్స్ ఉండేవి. చిన్న దూడ కూడా ఉండేది. రోజు మేతకి అడవికి వెళ్ళి మేత మేసి వస్తుండేవి. రోజులాగానే ఒకరోజు అంతా ఆవులు మేతకు వెళ్తారు. గుంపుగా మేత వేస్తుంటే అప్పుడు ఒక పులి ఆకలి అంటూ ఆహార వేటకి బయలుదేరుతుంది. అప్పుడు ఆవుల గుంపుని చూసేస్తుంది. అప్పుడు ఆవుల మీదకి దాడి చేయబోతుంది. గుంపుగా ఉన్న ఆవులన్నీ చెల్లాచెదురు అయిపోతాయి. పుణ్యకోటి ఒక ఆవు మాత్రం దొరికిపోతుంది. అప్పుడు పులి ఏమన్నదంటే, నీ రక్తాన్ని తాగేస్తా, నీ మాంసాన్ని తినేస్తా, నీ చర్మాన్ని చీల్చేస్తా. అప్పుడు ఆవేమన్నదంటే, తిందు కానీ నాకు ఒక బిడ్డ ఉంది, ఆ బిడ్డకి పాలిచ్చే టైం అయింది అని చెప్తుంది పుణ్యకోటి. అప్పుడు పులి ఏమన్నదంటే, నువ్వు రావు, మళ్ళీ తిరిగి రావు అంటుంది పులి. నాకు ఆకలిస్తుంది, మళ్ళీ నా ఆగారం ఎట్లా అని పులి అంటుంది. అప్పుడు ఆవు భక్తిగానగా ఆవు మీద జాలి వేసి పంపిస్తుంది. అప్పుడు తన బిడ్డకు పాలిచ్చి నిజాయితీలో చెప్తుంది, నేను పులికి మాట ఇచ్చాను, రేపటి నుంచి నేను ఉండను. ఆవు తన బిడ్డకి నిజాయితీ బుద్ధులు చెప్పి తన స్నేహితులకు అప్పగిస్తుంది. ఏమైనా తెలియక తప్పులు చేస్తే నేర్పించండి అని పులి దగ్గరికి వెళ్ళి, నా రక్తాన్ని తాగుదుదా, నా మాంసాన్ని తిందుదా అంటే తన నిజాయితీని మెచ్చుకొని పులి కొండ మీద నుంచి దుంకేస్తుంది. సో మనకి దీనివల్ల ఏమర్థమైందంటే, దీనివల్ల మన నిజాయితీ కలుస్తుందని మనకు అర్థమైంది. ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.